మీకు మేము పంపిన 3-in-1 ఫోటో ఫ్రేమ్ అనేది ఎలాగా ఫొటోస్ని పెట్టుకుని ప్రింట్ చేసుకోవాలంటే ఇప్పుడు చూద్దామండి. ముందుగా మేము మీకు పంపిన పిఎస్డి ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకుని ఉంచుకోండి ఇలా. అలాగే మీకు ఆంట్లో ప్రింట్ చేయాల్సిన ఫొటోస్ని కూడా డౌన్లోడ్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకుని ఉంచుకోండి. ఈ పిఎస్డి ఫైల్ని ఇప్పుడు మనం మీ దగ్గర ఏ ఫోటోషాప్ ఉంటే అది దాన్ని ఓపెన్ చేసుకోండి. ఫోటోషాప్ని ఇప్పుడు మేము పంపిన పిఎస్డి ఫైల్ అనేది ఫోటోషాప్లో ఓపెన్ చేసుకోండి. ఇలా ఫోటోషాప్లో ఓపెన్ అవుతుందండి. దీంట్లో మనం ఏ లేయర్కి ఆ లేయర్ సెపరేట్గా ఫస్ట్ లేయర్ వచ్చి ఫోటో 1 ఈలో ఫస్ట్ ఫోటో, తర్వాత లేయర్, తర్వాత ఫోటో, అలా లేయర్స్ కూడా మనకి సెపరేట్ అయ్యి ఇస్తామండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎలా ఉంది కదా, దీన్ని ఫస్ట్ రొటేట్ చేసుకోండి. ఇమేజ్లోకి వెళ్ళి లోకి వెళ్ళి 90 CW క్లిక్ చేస్తే ఇది రొటేట్ అవుతుంది. మనం ఫొటోస్ పెట్టుకోవడానికి వీలుగా ముందు రొటేట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ రొటేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ ఫొటోస్ని కూడా ఫోటోషాప్లోకి డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోండి. ఇక్కడ మీకు ఎన్ని ఫొటోస్ అవసరం అవుతాయో ఆ ఫొటోస్ని తీసుకుని ఇప్పుడు ఇలా ఫొటోస్ని ఒక్కొక్క లేయర్లోని ఒక్కొక్క ఫోటోని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ ఏ ఫోటో పెట్టుకోవాలని మీరు ముందుగా చూసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ఫోటో పెట్టాలంటే ఈ ఫోటోని Ctrl+A చేసి Ctrl+C కాపీ చేసి ఇప్పుడు ఈ లేయర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని అక్కడ Ctrl+V పేస్ట్ కొట్టండి. ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ కొడితే మనకి ఫోటో అనేది లోపలికి అడ్జస్ట్ అవుతుంది. ఇలా అడ్జస్ట్ అయ్యాక దీన్ని మళ్ళీ మనం Ctrl+T కొట్టి కార్నర్స్ లో పట్టుకుని Shift Alt నొక్కి పట్టుకుని కార్నర్స్ లో పట్టుకుని మనం ఇలా ఫోటోని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్నాక దీనికి మనం లైటింగ్ అడ్జస్ట్మెంట్ కూడా Ctrl+M ఆర్ Ctrl+L లో అలా లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ Ctrl+L లో ఫోటోకి లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే Ctrl+M లో కూడా మనం లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. అలాగే మీకు బ్లర్గా ఉంటే పిక్ అనేది షార్పెన్ ఫైల్ ఫిల్టర్లోకి వెళ్ళి షార్పెన్ కూడా అన్షార్ప్ చేస్తే మీకు ఫోటో బ్లర్ కూడా తగ్గుతుంది. ఇలాగే మొత్తం అన్ని షేపుల్లో కూడా ఒక ఫోటోని మనం సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సెకండ్ దీంట్లోకి వచ్చి మనకి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పెట్టుకోవచ్చు. దీన్ని Ctrl+A Ctrl+C కొట్టి ఇక్కడ పేస్ట్ కొట్టి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ రైట్ క్లిక్ చేసి కొడితే మనకి ఫోటో అనేది దాంట్లో అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు Ctrl+T కొట్టి మనకు కావాల్సిన దీనికి కూడా Ctrl+L లో లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ప్రతిదానికి మనం లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ
అలాగే మిగిలిన ఫ్రేమ్స్ లో ఒక్కొక్క ఫోటోని అరేంజ్ చేసుకోవాలండి. మనం ఏ షేప్ లో పెట్టాలనుకుంటున్నాం ఆ షేప్ మీద మాత్రం సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడే ఫోటో అనేది వాటిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ షేప్ లో పెట్టాలనుకున్నప్పుడు ఈ షేప్ మీద సెలెక్షన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఫోటో దానిలోకి వెళ్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకుని పేస్ట్ కొట్టాక ఇలా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ కొడితే మనకి షేప్ లోకి ఫోటో అనేది వెళ్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం అన్ని షేపుల్లోకి మనం ఫొటోస్ ని అడ్జస్ట్ చేసుకున్నాక అన్నిటికీ కూడా రైటింగ్ అడ్జస్ట్మెంట్ అని సెట్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని మనం ఇచ్చే A4 షీట్ మీద ప్రింట్ చేయడానికి దీన్ని ఇలా అడ్డంగా తిప్పుకోవాలి కనుక ఇమేజ్ లోకి వెళ్ళి 90cc చేస్తే మనకి ఇలా రొటేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసుకోవడం అండి. Ctrl P కొట్టి ఇక్కడ నేను వాడే ప్రింటర్ది నేమ్ Epson L3 21910 సిరీస్. దాన్ని క్లిక్ చేసి దానిపై ఆప్షన్ పెట్టుకోవాలి. మనం ఏదైతే ప్రింట్ వాడుతుందో దాని నేమ్. ఇక్కడ పేజ్ సెటప్ లోకి వచ్చి A4 పేపర్ కదా తీసుకుని మనం A4 పెట్టుకోవాలండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్లెయిన్ పేపర్ దగ్గర Epson ప్రీమియర్ గ్లాసీ పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే చేసుకుని ఇదంతా కూడా ఇంకా ప్రింట్ అండ్ క్లిక్ చేయడం అండి. ఇది నేను ప్రింట్ చేయడానికి ముందు మనం పేపర్ ని ప్రింటర్ లో పెట్టుకోవాలి. అది చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇచ్చిన
పేపర్ మీకు ఇచ్చిన పేపర్ సూపర్ ఫ్లో పేపర్ ఇలా ఉంటుంది కదండి. దీంట్లో మనకి 2 షేడ్స్ ఉంటాయి. ఇక్కడ వైట్ షేడ్, ఇది గ్రీన్ షేడ్ ఉంటుంది. ఈ గ్రీన్ షేడ్ ఉన్న వైపు మాత్రమే మనం ప్రింటింగ్ అనేది ప్రింట్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఒకసారి, ఈ గ్రీన్ షేడ్ వైపు మనం ప్రింట్ చేసుకోవాలండి. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను. ముందుగా ఈ గ్రీన్ షేడ్ ఇలా ప్రింటర్ లో పెట్టుకుని కరెక్ట్గా ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవచ్చండి. మీకు ఇచ్చినది ఫోటో ఫ్రేమ్ ఇలా ఉంది కదా. దీంట్లో ఇప్పుడు డ్రై అయ్యాక దాన్ని ఇలా ఫోటోని సెట్ చేసుకుని సెట్ చేసి ఇలా ప్లాస్టర్తో కొంచెం స్టిక్ చేసుకున్నాక అప్పుడు దాంట్లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫోటో కదలకుండా ఉంటుంది. ఇలా ఫోటోని పైన ఫ్రేమ్కి ఇలా అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా దానికి టేప్స్ పెట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో బోత్ సైడ్ గమ్ అంటించింది. ఇది పైన వ్యాప్ తీసేస్తే మీకు గమ్ అనేది వస్తుంది. ఇలా 4 సైడ్స్ని పేపర్స్ తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా సెంటర్లో ఇలా గ్యాప్స్ లేకుండా స్టిక్గా అంటించుకోండి. ఇప్పుడు దీనికి లైటింగ్ పెట్టి చూద్దామని ఇలా లైటింగ్ పెడితే ఇలా కనిపిస్తుంది కదా.
ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తే ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తే చీకట్లో ఎలా కనిపిస్తుందో చూద్దామండి. ఇలా చీకట్లో ఆ లైటింగ్ అబ్జర్వ్ చేసుకుని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.